మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, ఆ గ్యాస్ను ఇళ్లు వాహనాలకు వినియోగించే అవకాశం, ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు, ఆర్సిలార్ మిత్తల్ 1.61 లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శుద్ధ ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థ ప్రతిపాదనలో పేర్కొంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కాకినాడలో 3, రాజమహేంద్రవరంలో 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లను రాష్ట్రంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఏడాది నవంబర్ నాటికి వాటిని ఉత్పత్తిలోకి తెస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక లాంఛనమే ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఉన్నారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు మంగళవారం ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ గురువారాల్లో నోటిఫికేషన్ విడుదలగానుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరపున గెలిచారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఎట్టకేలకు ఆయన కోరిక డిప్యూటీ స్పీకర్ అవ్వాలన్నటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలోకి ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. అది అత్యంత కీలకమైనటువంటి ఆయన కోరిక నెరవేరిందని చెప్పాలి. లేకపోతే అసెంబ్లీ చీఫ్ విప్గా జీవీ ఆంజనేయులు, మండలంలో పంచుమర్తి అనురాధ, రికార్డు స్థాయిలో 20 మందికి చీఫ్ విప్పులుగా అవకాశం, జనసేన బీజేపీలకు సముచిత ప్రాధాన్యం, ఎంపికలో సామాజిక సమతూకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పంచుమర్తి అనురాధ ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా, విజయవాడకు సంబంధించిన మేయర్గా, ఫస్ట్ డైరెక్ట్గా సామాన్య కార్యకర్తనే కంటే డైరెక్ట్గా మేయర్గా, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఇప్పుడు ఏకంగా మండల్ చీఫ్ విప్గా అన్నటువంటిది కీలకమైనటువంటి పదవులు లభించినట్టయింది. లేకపోతే ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త, సభలోనూ బయట మీ భాషా ప్రవర్తన చాలా కీలకం, ఇసుక మద్యం వ్యాపారంలో తలదూర్చొద్దు, అసెంబ్లీలో రూపొందించే పాలసీలే సమస్యలకు పరిష్కారాలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటేసి అసెంబ్లీకి పంపిన ప్రతినిధి అక్కడ తమ కోసం ఏం మాట్లాడుతున్నారని నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు సభ బయట కూడా ఇసుక మద్యం వంటి వ్యవహారాల్లోనూ ప్రైవేట్ పంచాయతీలను తలదూర్చొద్దని ఎమ్మెల్యేలకు మరోవారు స్పష్టం చేశారు. ప్రజలకు ఏం అవసరమో ఏం చేశామో చెప్పడానికి శాసనసభ ఒక వేదిక. అక్కడ సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితులను స్వాగతించరు. గత ప్రభుత్వంలో జరిగింది అదే అని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ నలుగురి డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం, వాంగ్మూలంలో వర్రా రవీంద్రారెడ్డి వెల్లడి. అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధు. వైకాపా అధినేత జగన్ విమర్శించే ప్రత్యర్థి పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టేలా ఆదేశాలు ఇచ్చిన ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లు అతనిపై కేసులు నమోదు కాగా పులివెందుల్లో SC/ST కేసు నమోదు కీలకంగా మారింది. ఇదే కేసులో జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల అరెస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, రిమాండ్ రిపోర్ట్లోని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. భారతీయ సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న 2012లో వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో కార్యకర్తగా చేరిన అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తల ద్వారా పోస్టులు పెట్టేవాళ్ళు. జగన్పై వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్ చేసేవారితో పాటు వారి కుటుంబాల్లోని మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ సమాజంలో తలెత్తకుండా చేసేలా అసభ్య రాతలు, మార్ఫింగ్ ఫోటోలను మాకు నుంచి పంపిస్తే ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్లో పోస్టులు పెట్టేవాళ్ళమని వాంగ్మూలంలో వర్రా పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు, విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి, నన్ను మా అమ్మ విజయమ్మను తిట్టించారు, వివాహేతర సంబంధాలు అంటగట్టారు, పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విదేశీ నైపుణ్యంతో పోలవరం డిజైన్లు, ఆస్ట్రియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపకల్పన, విదేశీ నిపుణుల బృందం పరిశీలన, ఆ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సేవలకు స్వస్తి. పోలవరం ప్రాజెక్టులో డిజైన్ల రూపకల్పన ఆమోదం ఇక నుంచి విదేశీ నైపుణ్యంతో సాగుతాయి. గతంలో పోలవరం డిజైన్లు ఆమోదించేది కేంద్ర జల సంఘం డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ డిజైన్లను త్వరగా ఆమోదించేందుకు 2014-19 మధ్య కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వ సంప్రదింపుల ఫలితంగా ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం DDRP స్థానంలో కేంద్ర జల సంఘం కొత్తగా ఏర్పాటు చేసింది. జగన్ హయాంలో పోలవరం పనులు నెలల తరబడి నిలిచిపోవడంతో ఎదురైన సవాళ్ళ పరిష్కారం పెద్ద తలనొప్పిగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి దమన నీతి, అరాచక రీతి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులో నొక్కేస్తున్న బాబు సర్కార్, రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టిన సర్కార్, నిర్బంధాలతో కక్ష సాధింపుకి దిగుతున్న వైనం, అక్రమ కేసులతో చిత్రహింసలకు గురి చేస్తూ రాక్షసానందం, ఫేక్ ఐడియాలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే, ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే, వందలాది అక్రమ కేసులు, వేలాది మందికి వేధింపులు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దల వికటాట్టహాసం,
కందిపప్పు తూకంలో తేడా ఉందన్నందుకు కేసు, పింఛన్ కోసం పడిగాపులు పడుతూ పడిపోయిన ఓ అవ్వ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసు, 2 ఏళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేసినందుకు కేసు, బూట్లు వేసుకుని పూజలు చేసింది ఎవరని అడిగినందుకు కేసు, చంద్రబాబు జైల్లోకి వెళ్తున్నప్పుడు ఫోటోను షేర్ చేసినందుకు కేసు. ఇలా మామూలు విషయాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కూడా పాలకులు సహించలేకపోతున్నారంటే అర్థం ఏంటి? రాష్ట్రంలో నిరంకుశం రాజ్యం వెళ్తోందని స్పష్టమవుతోంది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసినప్పుడు విమర్శలు బాణాల్లో గుచ్చుకునేలా ఉంటాయన్న సహజం. ఇందుకు సిద్ధపడిన వారే రాజకీయాల్లో కొనసాగాలి. అలా కాకుండా ప్రశ్నిస్తే కేసులు పెట్టి తాట తెస్తామంటే సమాజం ఒప్పుకోదు, చూసినన్నాళ్ళు చూసి తిరగబడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. మ్యాజిస్ట్రేట్ ఎదుటి పోలీసులపై వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం, చెప్పినట్టు వినకపోతే భార్య కుమార్తెను అధోగతి పాలు చేస్తామన్నారు. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తే నా భర్తను రాజమండ్రి సిఐ దారుణంగా కొట్టారు, చెప్పనివి కూడా చెప్పినట్టుగా రాసి సంతకాలు పెట్టించుకున్నారు. ఇంటూరు రవికిరణ్ భార్య సుజన వెల్లడి. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కారు చదువులు చతికిల, వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ, ఉపాధ్యాయుల 3758 అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉక్కిరిబిక్కిరి, 3-8 తరగతులకు సబ్జెక్ట్ టీచర్ల తొలగింపు, ఆందోళనలో ఉన్నత తరగతుల విద్యార్థులు. ఎస్జీటీలను ఇస్తామని చెప్పి కేటాయించిన విద్యాశాఖ 30,000 మందిని మిగులుగా చూపించి 9,075 మందికి స్థానచలనం. ఉపాధ్యాయులు లేని స్కూళ్లలో సర్దుబాటు చేయని ప్రభుత్వం. రాష్ట్రంలోని 502 హైస్కూల్ ప్లస్ కాలేజీలకు అన్యాయం. మున్సిపల్ హైస్కూళ్లకు జూనియర్ ఎస్జీటీలు, ప్రాథమిక పాఠశాలకు సీనియర్ టీచర్లు. జీవో 117 రద్దుతో ప్రభుత్వ బడుల్లో మరిన్ని సమస్యలకు ఆస్కారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవ్వండి ఫిర్యాదు పెట్టేద్దాం కేసు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర. పచ్చ బ్యాచ్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు, దివ్యాంగుడిని వదలని వైనం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాలవరంపై మరో కేసు. జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసానిపైన కేసు నమోదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడు బడ్జెట్పై వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024-25 సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలి, పబ్లిక్ గవర్నెన్స్లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తాం, శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూచన. బడ్జెట్పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రజెంటేషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది స్థానిక నిధుల మళ్లింపు కాదా, తామిచ్చే నిధులను ఆయా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు 10 రోజుల్లో బదలాయించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు 988 కోట్లను కూటమి సర్కార్ నెలన్నర దాటినా విడుదల చేయలేదు. దీంతో తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే విచారం అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం స్థానిక సంస్థల నిధులు మళ్లించిందంటూ నిత్యం బుర్రజల్లిన అధికార కూటమి ముఖ్య నేతలు ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెల్లించలేదు, ఇది మళ్లింపు కాదా అన్న ప్రశ్నలు తలెత్తునే నిర్ణీత గడువులోగా నిధులు విడుదల చేయకుండా వాటిని ఇతర అవసరాలకు వైపు వినియోగించుకుంటున్న మరోవైపు గత ప్రభుత్వంపై నిందించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏడాది సెప్టెంబర్ 2023 తేదీలో రాష్ట్రానికి 988.76 కోట్లు విడుదల. 50 రోజులు పూర్తయిన పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకి అమలు కాని నిధులు, జమ కాని నిధులు, అయినా గత ప్రభుత్వంపై అడ్డగోలుగా నిందలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం 2వ విడతగా 998 కోట్ల నిధులను ఏడాది మార్చి నెలాఖరులో విడుదల చేసింది. అయితే అప్పటికే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో అధికారులు వాటిని విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం జూన్ 2వ వారంలోనే బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆగస్టు దాకా వాటిని విడుదల చేయలేదు. పైగా ఆగస్టు 13 సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించిన తర్వాత నిధులకి మోక్షం లభించిందంటూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కేంద్రం 2152 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఏడాది సెప్టెంబర్ 20న 395 కోట్లు బేసిక్ కేటగిరీలోను, సెప్టెంబర్ టైడ్ గ్రాంట్ రూపంలో మరో 598 కోట్లు కలిపి మొత్తం మొదటి విడతగా 988 కోట్ల కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి విడుదల చేసింది. ఈ నిధులను 70:15:15 నిష్పత్తిలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులందిన 10 రోజుల్లో వీటిని జమ చేయాలని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. అయితే ఆ నిధులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 8, 2024 జీవో విడుదల చేసినప్పుడు నిధులు మాత్రం సోమవారం సాయంత్రం వరకు జమ చేయలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి చిచ్చు పెట్టే ముఠా అంటూ వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ క్రైమ్ వర్రా రవీంద్రారెడ్డి అందులో భాగస్వామి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి కీలక పాత్ర. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. 45 మంది టీంపై కేసు. 21 వర్రా, A2 భార్గవరెడ్డి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నీచ పోస్టులు, సమాజంలో అలజడి, కులాల మధ్య వైషమ్యాలు, మహిళలు, బాలికలను మానసికంగా హింసించడం, దళితులను కించపరచడం, బెదిరించి డబ్బులు వసూలు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు, పులివెందుల కోర్టుకు వివరించిన పోలీసులు. వర్రాకు 14 రోజులు రిమాండ్. భార్గవ్పై LOP అంటూ ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు, ఇది వ్యవస్థీకృత నేరం. కులాల మధ్య కుంపట్లు రాజేయడం, సమాజంలో చిచ్చుపెట్టడం, మహిళలను మానసికంగా వేధించడం, బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం, గౌరవంగా బతికే దళితులను అవమానించడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పనిలో పనిగా బలవంత పశువులకు పాల్పడడం. వైసీపీ సోషల్ మీడియా వెనక ఇంతటి విషం దాగుందని పోలీసులు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాధ్యతగా ఉందాం అంటూ
బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు, వైసీపీ ఎమ్మెల్యేలా చేయొద్దు సీఎం. ప్రజలకు ఏం అవసరం, వారికి ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడు గమనిస్తుంటారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు. మనతో పాటు వైసీపీ వాళ్ళు కూడా గెలిచారు కాబట్టి అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపై చర్చించాలి, కానీ రాలేదు. కూటమి ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చేయొద్దు, అలా చేస్తే వాళ్ళలాంటి పరిస్థితి మనకే వస్తుంది అంటూ చంద్రబాబు ఇచ్చినటువంటి సూచనని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే భారీ పెట్టుబడి రిలయన్స్ సై 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు 8 జిల్లాల్లో 1,130 కోట్లతో ఏర్పాటు. బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం. సిబీజీ ప్లాంట్లతో ప్రభుత్వానికి 57,650 కోట్ల ఆదాయం. 2.5 లక్షల మందికి ఉపాధి. ప్రభుత్వం పెట్టుబడిదారులు సమాంతరంగా పరుగులు తీయాలి, అప్పుడే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాకారం. క్లీన్ ఎనర్జీ విధానంతో సత్ఫలితాలు అంటూ రాష్ట్రంలో 3 ఏళ్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యురేనియంకి బ్రేక్. కర్నూలు జిల్లాలో బోర్ల తవ్వకాల ప్రక్రియ నిలిపేత, ఇకపై ఏ విధంగానూ ముందుకెళ్లొద్దు. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రజల ఆందోళన దృష్ట్యా నిర్ణయం. ప్రక్రియను ఆపేస్తున్నామని కలెక్టర్ ప్రకటన. యురేనియంపై తవ్వకాలు, ప్రజల ఆందోళనపై ఆంధ్రజ్యోతి కథనాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యురేనియం మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. అప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసాం, బొలిశెట్టి సత్య గారితో, పర్యావరణవేత్తలతో కూడా ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాం. లేకపోతే అవినీతి ద్వారం మూత అంటూ అక్రమాల అడ్డాగా ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ రొయ్యల ఎగుమతి యూనిట్లో భారీ ఉల్లంఘనలు గుర్తింపు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆన్లైన్లో తప్పుడు నివేదికలు. ద్వారంపూడి ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తూ పీసీబీ ఆదేశాలు ఉంటే అది కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వీరభద్ర రొయ్యల ఎగుమతి ప్లాంట్ గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఈ ఫ్యాక్టరీలో వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే పంట కాలువల డ్రైనేజీల్లోనే వదిలిపెట్టారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఖాతరు చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మార్చేశారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడడానికి భయపడేలా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగున అనేక ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వాటిని సరిదిద్దుకోవడానికి వ్యవధి ఇచ్చినా లెక్క చేయలేదు. దీంతో ఈ రొయ్యల ఫ్యాక్టరీపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉక్కుపాదం మోపింది. ఇష్టారాజ్యంగా నడుస్తున్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నేళ్లుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ద్వారంపూడికి పెద్ద షాక్ తగిలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అసలు విశేషం వల్ల ద్వారంపూడిది దెబ్బ కొట్టాలని ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు తణుకు దగ్గర ఇట్లాంటి ఫ్యాక్టరీల గురించినే చాలా పెద్ద ఎత్తున రచన వచ్చింది. ఏమన్నా క్లోజ్ చేశారంటే నథింగ్. ఇక్కడ బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేటటువంటి అంశం. అందులో పవన్ కళ్యాణ్ని గతంలో ద్వారంపూడి తీవ్రంగా నిందించినటువంటి నేపథ్యంలో దానికి ఒక రకమైనటువంటి ప్రతీకారం అనాలి. పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్సర్న్లోనే ఉంటుంది కాబట్టి రివర్స్ యాక్షన్ జరిగిందని చెప్పాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.